కుంభరాశి వారికి 2017 సంవత్సరం ఎలా ఉందండి? కుంభరాశి వారికి ఒక్క కేతు యొక్క ప్రభావం అననుకూలంగా ఉన్నా శని యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. అలాగే గురుని యొక్క ప్రభావం కూడా సగభాగం తర్వాత నుంచి అనుకూలంగా ఉంది. అతి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. కాబట్టి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరు సహజంగా కొంత బద్ధకస్తులే అయినా పనులను ఇతరుల యొక్క సహాయంతో పూర్తి చేయగలుగుతారు. అవి వీరికే లాభాన్ని ఇస్తాయి. ఇటు రాజకీయ రంగమైన, ఒక విద్యారంగమైన, వ్యాపార రంగమైన అభివృద్ధిని సాధించే సమయంగా ఈ సంవత్సరాన్ని పరిగణించవచ్చు. కుంభరాశి విద్యార్థులకు ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతోందండి? చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా ఆత్మస్థైర్యంతో పనిచేస్తే విజయం లభిస్తుంది. తెలివితేటలు ప్రదర్శించి పెద్దలను మెప్పిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ రంగంలో పనిచేస్తున్నా, అలాగే విద్యాపరంగా చూచినా శుభ ఫలితాలు ఉన్నాయి. అధికారుల నుండి గుర్తింపు ఉంటుంది. పదవీ లాభం, సిరి సంపదలు పెరుగుతాయి. సంపాదనకు మించినటువంటి ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో వారి మాట వినాలి. ఆవేశంగా ప్రవర్తించరాదు. మంచి భవిష్యత్తు ఉంది. సకాలంలో ఆశించిన ఫలితం సిద్ధిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఎవరిని ప్రత్యక్షంగా విమర్శించరాదు. దగ్గర వారితో సంతోషాన్ని పంచుకుంటూ ముందుకు సాగాలి. వ్యాపార రంగంలో ఈ రాశి వారికి ఎలా ఉందండి? వ్యాపారంలో వీరు బాగా అభివృద్ధిని సాధిస్తారు. అయితే కొంచెం ఆత్మీయుల యొక్క సలహాను తీసుకుని ముందడుగు వేస్తుంటే ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక రంగంలో ఏమైనా అభివృద్ధి ఉంటుందా అండి ఈ రాశి వారికి? చాలా వరకు విశేషంగా ఉంది. ఎందుకంటే 10వ రాశిలో ఉన్నటువంటి శని లాభస్థానంలోకి వస్తున్నారు. లాభగతుడైనటువంటి శని తన రాశికి ఆధిపత్యాన్ని వహిస్తున్నారు కాబట్టి, అంటే కుంభరాశికి పరిపూర్ణమైన లాభాలు ఉన్నాయి. ఏదైనా సాధించాలి, ఏదైనా సరే అభివృద్ధిని చూడాలి అంటే ఇది మంచి సమయం. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంది. విశేషంగా ఉత్తరార్థంలో కుంభరాశి వారికి గురుబలం తోడవుతోంది. అలాగే రాహుబలం కూడా తోడవుతుంది కాబట్టి పరిపూర్ణమైన విజయాలు కనబడుతుంది. కుంభరాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో ఎలా ఉందండి? కుంభరాశి ఉద్యోగస్తులు పై అధికారుల యొక్క మెప్పును పొందుతారు. వృత్తిలో అభివృద్ధిని కూడా సాధిస్తారు. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రజపం బాగా ఉపకరిస్తుంది. ఈ రాశి మహిళలకు ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా చక్కగా ఉన్నాయి. ఎంత పనిచేస్తే అంత గుర్తింపు, అంత సౌఖ్యము, అలాగే దైవ బలం కూడా చేకూరుతుంది. అనేక విధాలుగా లాభాలున్నాయి. అదృష్టవంతులు అవుతారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది. అలాగే బాలరామాయణం అని రామాయణంలో మొదటి సరిగ్గా అనమాట. అది మొత్తం రామకథను సూచిస్తుంది. అది చాలా శ్రేయస్కరంగా వీరికి ఉపకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వైష్ణవాలయాల సందర్శనం చాలా వరకు అదృష్టాన్ని ఇస్తుంది. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఉలవలు ఆవులకు పెడుతుంటే అవి ఎక్కువ అభివృద్ధిని కలిగిస్తాయి. ప్రతిరోజు కూడా కాస్త గడ్డి వేస్తుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి